నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్ నెంబర్ వీడియోలో కనబడుతుంది. ఆ నెంబర్కు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను వీడియో తీసి ఆ నెంబర్కు పంపియురి. ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తా. ఇక అంతేకాకుండా మన పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కూడా కొత్త బాటలు వేసిన వాళ్ళము మనం అవుతాం. ఇక ఇది గుర్తుంచుకోరులా. ఇక మీకు ఇంకో ముచ్చట చెప్పేది ఏంటంటే, మరి మీ సపోర్ట్ నాకు కావాలి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లా వార్తలు ఏం రాసిరు జర్నలిస్టులు అన్నారు. మరి నేను ఈనాడు దినపత్రికను పెట్టుకున్నా. మరి దీంట్లో ముఖ్యమైన అంశము, ఈ రోజు ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశం ఏందో చర్చిద్దాం. ఇక సురూరులా ఇక హోలీ పండుగ అంతా మనకు తెలిసిన ముచ్చట్నే. నిన్న హోలీ పండుగ వచ్చి అందరు హోలీ ఆడుకున్నారు అన్న ముచ్చట్లే రాసిరు. మరి ముఖ్యంగా ఒక ముచ్చట ఉన్నది ఇలా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక మరి శునకాల స్వైర విహారం ఆందోళనలో జనం. మరి శునకాలు అంటే కుక్కలు మరి మున్సిపల్ కార్పొరేషన్ లా వాటికి నచ్చినట్టు పొల్లు తిరుగుతున్నాయి. అయినా కూడా అధికారులుగా అంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వాటిని పట్టించుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు. నిన్నట్ల 2 రోజుల క్రితం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన ఒక చిన్న బాలుడి పైన కుక్కలు దాడులు చేసినాయి. మరి ఆ పిల్లగాన్ని కరిసినాయి. మరి ఏంది పరిస్థితి? ఆ పిల్లగాన్ని హాస్పిటల్ తీసుకుపోయి మరి వరంగల్కు మరి ఇంకా ఉన్నత వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు కూడా పంపించే పరిస్థితి నెలకొన్నది. మరి అంతా ముందు చూసుకుంటే మేడిపల్లి సెంటర్, అదే మేడిపల్లి ప్రాంతంలో, అది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే. మరి అక్కడ కూడా ఒక వృద్ధురాలు కొన్ని నెలల క్రితం కుక్కలు దాడి చేయడం జరిగింది. ఆ మహిళ చనిపోవడం కూడా జరిగింది. అదే విధంగా విఠల్ నగర్ ప్రాంతంలో కూడా మన వృద్ధురాలి పైన కుక్కలు దాడి చేసినాయి. అంటే కుక్కలు ఇట్లా దాడి చేసి మనుషులను చంపినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకుంటలేదంటే గట్లున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మరి ఏంటిదో ఆ వార్త చూద్దాం. మరి ఏం రాసిర్రు అన్న, ఏం చెప్తాడు అన్న కూడా చూడాలి కదా. ఇక శునకాల స్వైర విహారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. నగరపాలక కార్యాలయానికి నిత్యం అనేక ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మేడిపల్లికి చెందిన ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేయడంతో చికిత్స పొందుతూ 5 రోజుల తర్వాత ఆమె మృత్యువాత పడింది. విఠల్ నగర్ కు చెందిన మరో వృద్ధురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఎలాగోలాగా బయటపడిందట. 2 రోజుల క్రితం లక్కీ అనే బాలుడు, మార్కండేయ కాలనీకి చెందిన లక్కీ అనే బాలుడి పైన ఏకంగా 4 కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా స్థానికంగా ప్రథమ చికిత్సను చేసి వరంగల్ ప్రాంతానికి తరలించారు. నిత్యం నగరంలో వివిధ కాలనీలో కుక్కలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరి గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి నిత్యం కనీసం కుక్క కాటుతోటి 5 లేదా 6 కుక్క కాటుకు బలి అయిన వ్యక్తులు, అంటే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో రకంగా పోతున్నారు అని చెప్పేసి ఇక చెప్తున్నారు. మరి రహదారుల్లో గుంపులుగా కూడా కుక్కలు వాహనదారులతో పాటు రహదారుల్లో గుంపులుగా తిరుగుతూ శునకాలు వాహనదారులతో పాటు ఆయా ప్రాంత వాసులను కూడా బెంబేలిస్తున్నాయి. ఇక అనే చెప్పింది, మనం ముందే చెప్పుకున్నాం కదా. మేడిపల్లి ప్రాంతంలో ఒక ముసలాయుడని కరిస్తే ఆమె 5 రోజుల తర్వాత చనిపోయిందట. ఆ తర్వాత విఠల్ నగర్ ప్రాంతంలో ఒక వృద్ధురాలు అంటే ముసలాయుడని కరిస్తే ఆమె ఏదో రకంగా అంటే చిన్న గాయాలతోటి బయటపడింది. మరి మొన్నట్లో కలిసిన 2 రోజుల క్రితం కలిసిన బాలుడు, ఆ కుక్క కలిసిన బాలుడిని వరంగల్ ఆసుపత్రికి తీసుకుపోయారట. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సూపర్ అభివృద్ధి చెందుతుంది. కనీసం వీధి కుక్కలను కూడా అదుపు చేయలేని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని మనకు తెల్లమైతుంది. ఇక 200 కోట్లు పెడతాన్నాం, 300 కోట్లు పెడతాన్నాం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్నాం, గోదావరిఖని పట్టణం అద్దం లెక్క చేస్తున్నాం, దుమ్ము దులుపుకోవచ్చు, రోడ్ల మీద దుమ్ము లేదు అని చెప్పేసి ఇక చెప్పుడు. ఇక మనం వినుడు. మరి వాళ్ళు
చేస్తారు చెప్తారు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు పేపర్లలో రాసి బడ్జెట్లు పెడతారు. మరికి కుక్కలు పట్టించుకో కుక్కలను కూడా అదుపు చేయలేని ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు నడిపిస్తారు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అర్థమైతే లేదు. మరి ప్రజలారా మీరే ఆలోచన చేయాలి. ఇవాళ ఆ బాలుడికి జరిగింది, రేపు మన వీధిలో మన ఇంట్లో బాలుడు కూడా జరిగే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు కనీసం మరి ఎవరెవరో పోయి అంటే బాధితులు మరి కుక్కల గురించి అనేక ఫిర్యాదులు కూడా ఎత్తున్నారట మున్సిపల్ కార్పొరేషన్లో. మరి ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్లు పట్టించుకుంటలేరు? వీటికో టెండర్ వేయాలి, మరి ఆ టెండర్ను విలువాలి. ఎన్నేళ్ల నుంచి టెండర్ వెళ్తలేరో వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళ సోకులు అంటే సోకులు అంటే తప్పుగా కాదు. సోకులు అంటే వాళ్ళు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు మారాలి, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు మారాలి. నాయకులేమో ఆ పనిలో ఉన్నారు. ఇక అంతకు ముందు ఉన్న కార్పొరేషన్ గురించి మొన్న కొత్త సార్ వచ్చిన కంచెలు కొన్ని పనులు చెక్క నడుస్తున్నాయి. మరి గతంలో ఉన్న వాళ్ళంతా అంటే ఇక వాళ్ళు ఏం చేసిన పరిస్థితి కూడా కనవల్లి. ఏది అడిగినా కూడా దేనికి పోయినా కూడా చేద్దాం సూతం చేద్దాం, ఇవి తప్ప వేరే ఏం చెప్పలేము. ఇక మేయర్ సార్ను అడుగుదామంటే సార్ ఆఫీసులో కనబడాడు, హాస్పిటల్ కాడ కనబడాడు. సారు ఫుల్ బిజీ ఉంటాడు. సార్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మరి కాంగ్రెస్కి వచ్చే ఇక మరి జమా ఖాతా ఎట్లాంటి లెక్కలు ఉంటాయో కూడా మీ అందరికి తెలిసిన ముచ్చట్నే. నేను ఎందుకు చెప్తానా అంటే ఇక అర్థం చేసుకోవాలి ప్రజలారా. కనీసం కుక్కలు మీరు ఏ వీధికి పోయినా ఏ ప్రధాన రహదారులకు పోయినా కుక్కలు కనబడతాయి. తర్వాత రాత్రిపూట అయితే తిలక్ నగర్ సెంటర్ కు పోతే కనుక ఆవులు పశు సంచారం అనేది ఫుల్గా ఉంటుంది. మరి ఎవరైనా నైట్ ప్రయాణం చేసే వాళ్ళు ద్విచక్ర వాహనం పైన ఏదో ఒక వాహనం పైన వచ్చినప్పుడు అవి కనబడని పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇంకా అనేక ప్రాంతాలు అంత దూరం ఎందుకు ప్రజలారా, ప్రధాన చౌరస్తా పోయి చూడుర్రి ఆవుల సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే పశువులు అనేది సంచారం చేస్తూ ఉంటాయి. కానీ మున్సిపల్ శాఖ పట్టించుకోరు. మరి మేయర్ అదే రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. మరి మేయర్ పోయే దారిలో లేవా కుక్కలు కనబడతలేవా? సార్ కారులో కూర్చొని నడుపుకుంటా కారు పట్టుకొని పోతాడు కదా, మరి ఆ సారు పోయే దారిలో కనబడతలేవా కుక్కలు? మరి ఎందుకు కుక్కలను పట్టించుకోవాలి? అంటే శునకాలను పట్టించుకోవాలి, వాటిని తీసేయాలి. మరి నా పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నా కార్పొరేషన్ పరిధిలో నేను ఈ కార్పొరేషన్ ప్రథమ పౌరుణ్ణి. వీళ్ళందరికీ ఒక పెద్ద ఇదంతా నా కుటుంబం. మరి అంటే వీళ్ళని కలిసిన మరి నన్ను నా కుటుంబంలో ఒకరే అనే ఆలోచనలు ఎందుకు అత్తలేవు రావు సారుకు. ఎందుకంటే సార్ 200 కోట్ల బడ్జెట్ పెట్టాలి. సారు కథలు అన్ని వేరే కథలు ఉంటాయి. ఏం చెప్పినా కూడా కథలు అంటే మళ్ళా సార్ వేరే అనుకుంటాడు. ఏం లేదు, సార్ 200 కోట్ల బడ్జెట్ ఎత్తాడు, పైసలు ఏమో ఉంటాయి. ఇది ఒక కథ, పిచ్చ కథ. డైరెక్ట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా పైసలే ఉండయి, కానీ 200 కోట్లు పెట్టాం, 300 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, 500 కోట్లు పెట్టాం. ఈ కోట్ల రూపాయల లెక్కలు ఎప్పుడు తప్ప పనులైతే ఏడ కనబడతలో ప్రజలారా. ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఏం చేయాలో చెప్తారు. ఇక అన్న రాసిన దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక నియంత్రణ చర్యలు శూన్యం. అవును, కుక్కలు వాళ్ళని ఎవరినైనా కడతానయా? ఆ మున్సిపల్ శాఖ అధికారులను కడతానయా? లేదంటే మేయర్ సార్ వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఎవరినైనా కడతానయా? వాళ్ళని కడతలో కాబట్టి వాళ్ళు సపరేట్గానే ఉండరు. మనం పేద ప్రజలం, బడుగు బలహీన వర్గాల ప్రజలం, సామాజికంగా ఆర్థికంగా నష్టంలో ఉన్న ప్రజలు, సామాన్య ప్రజలు. ఎందుకంటే ఏది పెంచినా మన మీదనే కదా. మరి అందుకనే మనం ఏదైనా కూడా మనమే ఓర్చుకోవాలి. వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు వాళ్ళు కామినేని హాస్పిటల్ లేకపోతే పెద్ద హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో పోతారు చిన్న దెబ్బకు. మనకు ఏ హాస్పిటల్ పోయి చూద్దాం, ప్రభుత్వ దవాఖాన పోయి చూద్దాం. మరి పరిస్థితులు గట్ల ఉంటాయి ప్రజలారా. ఇనుర్రిగా ఇక నగరంలో కుక్కల బెడద నియంత్రణకు 2 మార్గాలు ఉంటాయట. మరి నగరపాలిక పట్టించుకోవడం లేదు. 2 మార్గాలు కాదు, అసలు కుక్కలనే పట్టించుకుంటలేదు, ఇంకా మనుషులనే పట్టించుకుంటలేదు. కుక్కల దాకా ఎందుకన్నా ఆలోచన. అంతే కదా ప్రజలారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మనుషులు చచ్చిపోతారు, గోదావరి బ్రిడ్జి మీదకి వెళ్ళి దునికి ఆ నీళ్ళు ఎలబడి చచ్చిపోతారు అంటేనే పట్టించుకుంటలేదు. కుక్కలు కడితే మనుషులు చచ్చిపోతారు. లేదంటే కుక్కలను అదుపు చేయడానికి 2 మార్గాలు ఉంటాయి, 4 మార్గాలు ఉన్నా 60 మార్గాలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. అన్న
నువ్వు జర చూడే, మనం చూడాలి ప్రజల వైపున ఆలోచనలు. మనం ప్రజల కోసం రాస్తానం కదా, మనల్ని పట్టించుకోరు, ప్రజలను పట్టించుకోరు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చూస్తారన్న. ఇక కుక్కలకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా పట్టుకొని నగరంకి దూరంగా వదిలిపెట్టాలి. లేదంటే కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి అవసరమైతే విశ్రాంతి, ఆహారం అందించాలి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాత నగరంలో వదిలిపెట్టాలి. పట్టుకున్న కుక్కలను జియో ట్యాగింగ్ చేయాలి. చికిత్సను సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేయాలి. కుక్కల నియంత్రణను శాస్త్రీయ పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. 2 ఏళ్ల క్రితం హైకోర్టు కూడా ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యలు దాఖలు కావడంతో చికిత్స చేయాలి, అది కూనీ శస్త్రచికిత్సలు చేయాలని చెప్పేసి, దీనికి అవసరమైన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పేసి చెప్తాంది. ఇక రామగుండం నగరపాలికలో కుక్కలకు కూనీ శస్త్ర చికిత్స చేసేందుకు మల్కాపూర్ శివార్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొద్ది రోజులు నిర్వహించారు. వాళ్ళకి పైసలు ఇయ్యాలి. నేను ఏం చెప్తాను, కొద్ది రోజులు చేసిర్రట, మరి ఆ శస్త్రచికిత్సలు లేనికి కూనీ శస్త్రచికిత్సలు మరి కొద్ది రోజులు చేసిర్రట. మల్కాపూర్లో పెట్టి క్యాంపు పెట్టి వాళ్ళకి పైసలు ఇయ్యాలి. పైసలు లేకపోతే వాడు పని చేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వాళ్ళు వెళ్ళిపోయినాక పరిస్థితి ఏంటంటే ఏం లేదు. ఇక కుక్క కడితే కరవని, సామాన్యునే కుక్క కడతాయి, మాకేంది, మాకేం పని, మాకేం అవసరం, మమ్మల్ని ఏం కడతలేవు కుక్కలు, మేము కార్లోనే పోతున్నాం, మాకేం మా ద్విచక్ర వాహనం పైన లేదంటే మా ద్విచక్ర వాహనం వెనుక కుక్కలు వెంటబడుతున్నాయని చెప్పేసి ఇట్లా వాళ్ళకేమైనా ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకి కారు ఉన్నది, ఒక కారు కాకపోతే ఒకటి ప్రభుత్వం ఇచ్చిన కారు ఉన్నది, ఒకటి సొంత కారు ఉన్నది. అవసరమైతే సొంత కారులో పోతారు, లేదంటే ప్రభుత్వ కారులో పోతారు, లేదంటే వాళ్ళ రాజకీయ నాయకులకు ఎవరికన్నా పిలిచి వాళ్ళ కారులో పోతారు. వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి, మనకు అన్ని అవకాశాలు లేవు. నేను ఒకటి అంటే నేను స్థానికంగానే ఉంటాను కాబట్టి నేను కూడా ఎదుర్కొన్న సమస్య చెప్తా ప్రజలారా. గోదావరి ఖనిలోని పరశురామ్ నగర్ ఏరియా అంటే జవహర్ నగర్ తర్వాత పరశురామ్ నగర్ ఏరియా నుంచి 5 ఇంక్లైన్ సెంటర్ కు వెళ్లే రహదారిలో రాత్రి 11 గంటల సమయంలో మీరు ఎవరైనా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ద్విచక్ర వాహనం పైన వెళ్ళుర్రి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా అంటే ఎలాంటి సమస్య కనబడుతుందో మీరు నాకు చెప్పాలి, కామెంట్ చేయూరు చూసి. ఆ దారిలో కనుక వెళ్తే కుక్కలు ఒక వాహనాన్ని వెనుక అంటే ఒక ద్విచక్ర వాహనం వెనుక వాహనం ఎంతైతే వేగంతో పోతాయో ఇవి కూడా కరవడానికి అంతే వేగంతో ఆ వాహనంని వెంబడిస్తున్నాయి. ఇది గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నది. స్థానికంగా అక్కడ ఎవరైనా ఉంటే ఆ వాహనానికి కరవడానికి వెళ్తే రాయితోనో దేనితోనో కొట్టి పక్కనకు నెట్టేస్తున్నారు. మరి ఇట్లాంటి ఆలోచన మీరు ప్రత్యేకంగా వెళ్ళాలి, కానీ మీరు వెళ్ళారు. ఎందుకంటే మీకు కారు ఉన్నది కాబట్టి సారు, మరి సార్ ఎట్లా పోతాడు, సార్ పోడు. ఇక సార్ది గట్లుంటది. ఇక ఐనూరులా కుక్కలను పట్టుకొని నగరానికి దూరంగా తరలించే వారికి సైతం బల్దియా డబ్బులు చెల్లించేది పైసలు లేవు ఇయ్యది. ఇక కూలీ శస్త్రచికిత్సలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తీసుకెళ్లిన కుక్కలను శస్త్రచికిత్స అనంతరం ఒకే చోట వదిలేయడంతో ఆయా ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా కనీసం 5-6 శునకాల గుంపులు కలిసి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ శునకాల నియంత్రణ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కోరినా తీసుకోరు, లేదంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సారు మీరు గిట్లా కాదు, ఈ కుక్కలకు ఏదైనా కొత్త ప్రయోగం చేయురు అని చెప్పేసి చెప్పుర్రి. ఆయన కూడా చేతం సార్ అని అప్పుడు చెప్తారు, సార్ వెళ్ళిపోయినాక సపడేకుంటారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సార్కి చెప్పాలి. ఏంది ఇప్పుడు కుక్కలను కూడా పట్టుకోలేని మున్సిపల్ కార్పొరేషన్, కుక్కలను కూడా అదుపు చేయలేని మున్సిపల్ కార్పొరేషన్, ఎందుకు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? నేను నిజమే అడుగుతున్న ప్రజలారా, ప్రజల అవసరాలు, మనుషులు చనిపోయిన గోదావరి బ్రిడ్జి పైనే కంచె ఏర్పాటు చేస్తలేరు. కుక్క కరిస్తే మరి ఇక్కడ కుక్కలు కరుస్తున్నాయని చెప్పేసి ప్రతిరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో 5 లేదా 6 అంటే అప్లికేషన్లు కుక్కలు ఉన్నాయి అయ్యా మా వాడలా మమ్మల్ని పరిశాన్ చేస్తానే రాని చెప్పినా కూడా పట్టించుకుంటారు. ఇప్పుడు మనం ఇలా అడిగితే ఏం చెప్తారో చెప్పాలి ప్రజలారా. ఫోన్ చేసో లేదంటే వాళ్ళని మనం డైరెక్ట్ గా కలిస్తే ఏం చెప్తారంటే బడ్జెట్ పెట్టినాం, ఇక బడ్జెట్ లా లెక్కలు పెడతాం, ఇక లెక్కలు పెట్టినాక ఒక టెండర్ ఎత్తాం, ఇక టెండర్ వేసినాక మరి వాళ్ళు ఏ టెండర్ ఎవరికి వస్తుందో మరి ఆ టెండర్ వాళ్ళు
కుక్కలు పట్టుకుంటారు. ఇక వాళ్ళకు మీరు పైసలు ఇయ్యరు, వాళ్ళు 10 రోజులు చేస్తారు, ఓ నెల చేసినాక వాళ్ళకి పైసలు ఇయ్యరు. పైసలు ఇవ్వకపోతే వాడేం చేస్తాడు, నాకు ఈ టెండర్ వద్దు, నాకేం వద్దు, ఇవన్నీ నాతో అయితలేదని వాడు వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఎప్పటి సిప్ప ఏడుకి వెళ్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కుక్కల ముచ్చట. కనీసం కుక్కలను కూడా అదుపు చేయలేని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత స్వార్థపూరితమైన నాయకత్వం ఉందో కార్పొరేషన్ లో అర్థం చేసుకోవాలి. ప్రజలారా, ఇది స్వార్థమే. ప్రజలకు కనీసం కుక్కల బెడద, లేదంటే ఆ గోదావరి పైన కంచె బెడది, లేదంటే ఆ చెత్త పైన, లేదంటే డ్రైనేజీల పైన, ఆ రోడ్ల పైన, ఇట్లాంటి వాటి మీద అవగాహన లేదు. కానీ పార్టీలు మారాలి, నా సంచి నిండాలి, నా గల్ల గురిగిల పైసలు పడాలి, మరి ఇతర గల్ల గురిగిల నేనెందుకు వేయాలి అంటే ఇట్లనే ఉంటది. ప్రజలారా, మనల్ని కార్పొరేషన్ ఏ రోజు ఏ ఒక్క నిమిషంలో కూడా పట్టించుకోదు. మీకు మళ్ళా కూడా చెప్తానా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఉంటది అంటే ఒక పెద్ద హాస్పిటల్, అంటే ఒక కార్పొరేషన్ పరిధిలో ఉన్న హాస్పిటల్లకు ట్రేడ్ లైసెన్సులు సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే దాన్ని పక్కన వచ్చి మరి మున్సిపల్ కార్పొరేషన్ లో సాధారణ బక్క సిక్కిన పేద ప్రజల పంపునీరు అంటే తాగునీరు పంపును కట్ చేసి వాళ్ళు 2000, 3000 బిల్లులు కట్టకపోతే వాళ్ళ నల్లాలు కడిగేసి దాంట్లో నీళ్లు రాకుండా చేసిపోతున్నారు. ఇది కరెక్ట్ ముచ్చట, ఇది ఫ్యాక్ట్ ముచ్చట. ఇది నేను ప్రతిసారి రామగుండం కార్పొరేషన్ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్న ప్రజలారా, మీ అందరికి చెప్పేది ఒక్కటే, కార్పొరేషన్ అభివృద్ధి ఏ వైపున పోతుందో కూడా అర్థం చేసుకోవాలి. అన్న పాపం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అన్న మకాన్ సింగ్ రాజన్న కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టే అన్న, వీళ్ళు మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అన్న కనుక కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తే ఖచ్చితంగా తప్పుల తడక కాదు, తప్పుల గ్రంథమే వెళ్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. ఎంతో మంది సామాజిక వ్యక్తులు, ఎంతో మంది స్వచ్ఛంద సంస్థ నాయకులు, తర్వాత ఇతరత్ర ప్రతిపక్షం లేదు, మళ్ళా ప్రతిపక్షం అనద్దు ఇక్కడ, రాజకీయ పార్టీలు, ఇది కుమ్మక్కయ్య చేసిన పరిస్థితులు అనే చెప్పుకోవాలి. ఏ ప్రాంతంలో కార్పొరేషన్ లో ఏ డివిజన్ ప్రాంతాన్ని తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి నెలకొంటది. మీరు ఎక్కడికి పోయినా కూడా మీకు కనబడేది కుక్కలు, ముదుగాల కనబడేటి కుక్కలు. కొంచెం సమయమైన తర్వాత రోడ్ల పైన పశు సంచారం. ఇది రామగుండం బల్ది అనేది అభివృద్ధికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇక పాపం అన్న పాత 2008 తీసుకొని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, కానీ అందులో కూడా తప్పుదోవలు పట్టిస్తున్నారు అన్నను ఎమ్మెల్యే గారిని. ఆ విషయంలో కూడా తప్పుదోవలు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నిజమే ప్రజలారా, నిజమైన ముచ్చట్లు మాట్లాడుకుంటే నిజమైన విషయాలు ముచ్చట్లు మాట్లాడుకుంటే నన్ను ఎవ్వరు చూడరు. అబద్ధాన్ని ముచ్చటను మనం ముందడేసి మాట్లాడితే దాన్ని తొందరగా చూసుకుంటారు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నిజమైపోతుంది. నిజం అనేది ఎప్పుడు స్లోగానే ఉంటది, నెమ్మదిగానే ముందుకు సాగుతుంది. మీరు ఎప్పుడు ప్రజలారా కార్పొరేషన్ అభివృద్ధి చెందింది అంటే చెప్పుర్రి. 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది 2022-23 సంవత్సరంలో. 23-24 సంవత్సరంలో 200 కోట్ల రూపాయల పైచీలకు బడ్జెట్ పెట్టింది. ఏవి బడ్జెట్ పైసలన్నీ దేనికోసం ఖర్చు పెట్టింది? బడ్జెట్ పైసలన్నీ ఎక్కడ పెట్టింది? ఈ బడ్జెట్ పైసలన్నీ తీసుకుపోయి మరి మొన్న బడ్జెట్ మీటింగ్ లా ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అక్క పైసలే లేవు మనకు బడ్జెట్ మీటింగ్ ఎందుకని చెప్పింది అక్క. ఇది నిజమే. నేను ప్రతిరోజు చెప్తున్నా, ఆ అక్క చెప్పిన వాక్యాన్ని, ఎమ్మెల్యే గారు చెప్పిన వాక్యాన్ని, మిగతా చెప్పిన ఎవరు ఏ విషయాన్ని చెప్పినా కూడా నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసుకొని మాట్లాడుతుంది. ప్రజల పక్షాన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా కుక్కల స్వైర విహారం ఆందోళన జనం. కుక్కలు చూడుర్రి ఎన్ని గణం ఉన్నాయో, ఎట్లా తిరుగుతున్నాయో కూడా కనీసం కనబడతలేవు. మేయర్ రోడ్డు మీద పోతాంటే కుక్కలు కనబడతలేవు. సార్ కార్లో పోతాండి ఏసీలో కూర్చొని ఉంటాడు కాబట్టి సార్కి ఇవన్నీ అవసరం లేదు. నేను ఎందుకు మేయర్ సార్నే అడుగుతానా అంటే, మరి కార్పొరేషన్ ప్రథమ పౌరులు ఎవరంటే మేయరే అంటారు. మరి మేయరే కాబట్టి మేయర్నే అడుగుతారు. కమిషనర్ కు ఫిర్యాదు చేస్తారు. కమిషనర్ సార్కు పేపర్లో రాసి సార్ మా వాడలు ఇది ఉన్నది అని చెప్తారు. ఆ ఫిర్యాదును
దగ్గరుండి చేపించాల్సింది ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నగర మేయర్ చేయాలి. మరి మా సాధక బాధలు ఎవరికి చెప్పాలి? ఓటేసి గెలిపించింది మేయర్ని ఎందుకు? మరి ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం దగ్గర మెడల్ వంచి ప్రభుత్వంతో పని చేపించే నాయకులు ఎవరు ఉండాలి? మేయర్ సార్ ఉండాలి. మరి ఏది ఈ మేయర్ సార్ ఎక్కడున్నాడు? ఎక్కడికి పోయింది మేయర్ సారు? ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి? 200 కోట్లు వచ్చిన బడ్జెట్ ఎత్తన్నా అని చెప్పిండు కదా, మరి ఏది ఆ బడ్జెట్? ఇది ప్రజలారా, మన దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, ఇగో గిట్లా ఉంది. దయచేసి మన ఛానల్ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, చిన్న పిల్లలను రోడ్లపైకి వదిలేయకండి. మరి ఎందుకంటే ఈ పిచ్చి కుక్కలు అంటే పిచ్చి శునకాలు కొంచెం పిల్లలు సింగిల్ గా వెళ్తే అంటే ఒంటరిగా కనుక వెళ్తే ఆ పిల్లల పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కార్పొరేషన్ లో ఉండే ప్రజలందరికీ చెప్పేది నా విన్నపం ఇది. మరి మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. అదే విధంగా రోడ్లపైన సంచారణ అంటే రోడ్లపైన తిరగనీయకండి. అదే విధంగా మీరు ద్విచక్ర వాహనాల పైన వెళ్తున్నప్పుడు కుక్కలు కనుక వెంబడిస్తే మీరు ఇక అక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొంటది. కానీ కుక్కలు ఉన్న ప్రాంతంలో కొంచెం ఆగి చూసుకొని వెళ్ళండి అని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు వెళ్ళండి స్పీడ్గా అంటే ఆ ముందు ఏదైనా వాహనం వస్తే మళ్ళీ మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. కనుక కొంచెం జాగ్రత్తగా కుక్కలతో జాగ్రత్తగా మెదులు అంటే కుక్కలు ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా వెళ్ళండి అని నేను చెప్తున్నా మీకు. ప్రజలారా, ఇదే మన విన్నపం, మన సమస్య ఇది. కార్పొరేషన్ కి ఎలాంటి బాధ్యత లేదనే విషయం అర్థమైపోతుంది. బాధ్యతారహితమైన కార్పొరేషన్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇగో గిట్లా ఉంది ఇలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ప్రజలను పట్టించుకునే పరిస్థితి.